పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామ రైతు కొండపల్లి చిరంజీవి అనే రైతు. ఆయన ఒక ఎకరం పొలంలో మినుము VBN8 క్రాప్ వెరైటీ వేసి ఉన్నారు. VBN8 వెరైటీ 90 నుంచి 110 రోజుల పంటకాల వ్యవధి. ఈయన మినుము జిమ్మి 45 రోజులు అవుతుంది. ఈ 45 రోజుల కాలంలో కల్ట్ గోల్డ్ నకాసా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీది కల్ట్ గోల్డ్ అనే ప్రోడక్ట్ ఒక ఎకరాకి 30 ml చొప్పున పిచికారీ చేయడం జరుగుతుంది. ఒక ఎకరానికి 30 ml చొప్పున పిచికారీ చేయడం జరుగుతుంది. ఈ పిచికారీ చేసిన తర్వాత 15 రోజుల తర్వాత దీని యొక్క పూత దశ, కొమ్మ దశ, చిగురు దశ ఎలా ఉన్నదో నెక్స్ట్ వీడియోలో మీకు వివరించి చూపించడం జరుగుతుంది. నవంబర్ 7వ తారీఖున కల్ట్ గోల్డ్ నకాసా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది కల్ట్ గోల్డ్ ఒక ఎకరాకి 30 ml చొప్పున కొండపల్లి చిరంజీవి గారు అనే రైతు పిచికారీ చేయడం జరిగింది. ఈ పిచికారీ చేసినప్పుడు చేసిన దానికి చేయలేని దానికి వ్యత్యాసం కనుక్కొనడానికి ఒక 3 సెంట్లు సంబంధించిన ఆయన పొలంలో కల్ట్ గోల్డ్ పిచికారీ చేయలేనిది, తర్వాత ఇక్కడ ఈ గ్యాప్ నుంచి ఎడం చేతి వైపున కల్ట్ గోల్డ్ పిచికారీ చేసినది మీకు చూపించడం జరిగింది. ఇది అన్ట్రీటెడ్ కల్ట్ గోల్డ్ కొట్టలేనిది, ఇదేమో కల్ట్ గోల్డ్ 30 ml స్ప్రే చేసినది. ఇప్పుడు కల్ట్ గోల్డ్కి దీనికి వ్యత్యాసం మీకు వీడియోలో నేను చూపించదలుచుకున్నాను. కల్ట్ గోల్డ్ కొట్టలేనిది ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎదుగుదల ఎక్కువ ఉండి ఒకసారి మీకు పూత కాయ ఒక్కసారి చూడండి ఎలా ఉందో. కల్ట్ గోల్డ్ కొట్టలేనిది ఇది. కల్ట్ గోల్డ్ స్ప్రే చేయాలని 30 ml. పూత కానీ కాయ కానీ ఒక్కసారి మీరు గమనించినట్టయితే రొట్టె ఎక్కువగా పచ్చి రొట్టె ఎక్కువగా పొడుగ్గా రావడం జరిగినది మీరు గమనించండి. కాయ బాగా తక్కువగా ఉంది. కల్ట్ గోల్డ్ కొట్టలేనిది ఇది ఈ 3 సెంట్లలో. అలాగే మీకు ఇదే వీడియోలో సేమ్ కల్ట్ గోల్డ్ కొట్టిన ప్రదేశాన్ని మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. కల్ట్ గోల్డ్ కొట్టిన ప్రదేశం ఒక్కసారి ఇలా గమనించినట్టయితే చెట్టు నిండా విపరీతమైన కాయ సైజు, కాయ లావు. ఇదిగోండి చూడండి, మీకు ఈ చెట్టు నేను ఒక చెట్టు అయితే చూపించట్లా. ఇదిగోండి ఈ చెట్టు, ఇదిగో పక్కన గమనించండి, ఇక్కడ గమనించండి ఒకసారి. చెట్టు బరువు ఎక్కువై కాయది ఎక్కువై చెట్టు కూడా వాలిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి పూత కాయ విపరీతంగా. ఇక్కడ చూడండి ఒక్కసారి గమనించినట్టయితే విపరీతంగా కాయ చూడండి ఒకసారి. ఒక్కొక్క కొమ్మకే 2, 4, 6, 8, 9 కాయలు అయితే రావడం జరిగింది. అక్కడ కల్ట్ గోల్డ్ చేయలేని దానికైతే 2 కాయలు ఉండడం జరిగింది. ప్రతి చెట్టు మీరు ఇక్కడ నేను ఒకటే చూపించట్లా, ప్రతి చెట్టు ఒకసారి మీరు గమనించినట్లయితే ఒక్కసారి మీరు గమనించండి. కొద్దిగా ఎదరికెళ్ళి కూడా చూద్దాం, ఒకసారి చూడండి. ప్రతి చెట్టు మీరు గమనించినట్టయితే విపరీతమైన కాయ ఒక్కసారి గమనించినట్టయితే ఒక్కసారి చూడండి. ఇది ప్రతి చెట్టు కూడా మీకు అలాగే ఉంది. ప్రతి చెట్టు కూడా ఇది ఒక్కసారి గమనించినట్టు ఒక్కసారి చూడండి. ఇది 30 ml ఎంత రేటు ఇది గమనించడం జరిగింది. మీరు ఒక్కసారి ఇలా రండి. ఇదే ప్రదేశంలో అటువైపు కల్ట్ గోల్డ్ స్ప్రే చేయలేనిది, ఇదైతే ఈ పక్కన గాడిలో కల్ట్ గోల్డ్ చేసింది. ఒక్కసారి చూడండి, విపరీతమైన కాయ కల్ట్ గోల్డ్. ఇదిగోండి ఒకసారి గమనించండి. ప్రతి చెట్టు అలాగే ఉంది. సైజు ఎదుగుదల ఆపి దీంట్లో ఉన్న విశేషం ఏంటంటే మీకు ఎదుగుదల ఎప్పుడైతే ఆపిందో ఇది కొమ్మలు చూడండి ఒకసారి ఎలా వచ్చినాయి. కొమ్మలు చెట్టు నిండా విపరీతమైన కొమ్మ, విపరీతమైన పూత, విపరీతమైన కాయ, దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. విషయం ఏంటంటే ఈ స్ప్రే చేసిన తర్వాత మన కొండపల్లి చిరంజీవి గారిని అయిన రైతుని ఈ కల్ట్ గోల్డ్ కొట్టిన దానికి కొట్టలేని దానికి ఆయన ఉద్దేశం ఎలా ఉందో రైతుని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం అండి చిరంజీవి గారు. ఇప్పుడు కల్ట్ గోల్డ్ మీరు చేయలేనిది పక్కన ఉంది, చేసింది ఇక్కడ ఉంది. మీరు ఇది ఎలా ఉంది అది ఎలా ఉందో ఒకసారి వివరించాలి. అది నేను కల్ట్ గోల్డ్ అనే మందుని నకాసా నుంచి ఒక ఎకరానికి తీసుకొని కొట్టాను. అది కొట్టడం వల్ల ఈ సైడ్ ఈ పక్కన నుంచి ఒక 3-4 సెంట్లు ఉండొచ్చు, దాన్ని వదిలేసేసి దీన్ని కొట్టడం వల్ల ఇందులోని ఏపు చావకుండా పూతని పిండి కాయ సైజు కూడా మంచి వాటంగా కనపడుతుంది. అందులో అయితే కొంచెం కాయ అంత కనపడతలేదు, పూత పిండి కూడా కొంచెం డౌన్గా ఉంది బాగా. దీన్ని బట్టి ఏంటంటే ఇది కొంచెం బాగానే ఉందని నాకు చూస్తున్నాను. నాకు ఏంటంటే ఈ మినప చేను మీద ఇంచుమించుగా 20 సంవత్సరాలు బట్టి అనుభవం ఉంది.
ఈ అనుభవంలో ఇది కొంచెం బాగానే కనపడుతుంది కొత్తగా వచ్చిన మందు కూడా అని నేను అనుకుంటున్నాను. అదే పురుగు మందులు ఏమేమి పిచికారీ చేశారండి దీని మీద మీరు? పురుగు మందులు అయితే స్టార్టింగ్ నుంచి ఒక్కని కొట్టాం. గరుడాస్త్రం. తర్వాత వచ్చి అది కింగ్ డాక్స్ అని పితోరా, అదే ఒకసారి ఏమో ఈశ్వసారి, లాస్ట్ మళ్ళీ మొన్న ఇది నాగాస్త్ర. అంటే కెమికల్స్ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం అన్ని రకాలు కొట్టుకుంటూ వచ్చాం. అంటే మొత్తం అన్ని పర్టికులర్గా చెప్పడం ఇంకా ఉన్నాయి, ఇంకా తెగులు మందులు కూడా కలిపి ఉన్నాయి ఇంకా కొట్టాం. అంటే దీని లాస్ట్ ఏర్పాటుగా కత్తిగోళ్ళు ఉంటే సింగల్గా కొట్టాం. సింగల్గా కొట్టిన వల్ల దేనికి వ్యత్యాసం కనపడుతున్నారా? అది లైట్గా పెరిగిపోయి గొల్లగా కనపడుతుంది, చేలో కాపు కనపడుతున్నట్టు కనపడతలేదు, ఇది ఎలా ఉంది కొంచెం కనపడుతుందని నేను మీరు కూడా చూసాం. బాగా తేడా కనిపిస్తుంది. వీడియోలో కూడా మీరు వీడియోలో కూడా చూశారు కాబట్టి ధన్యవాదాలు.